పార్టీలో అంతటి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా మరి ఆ రోజు మీరు పీఆర్పీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటారు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రాధాన్యత ఉన్నంత వరకు ఉన్నది. తర్వాత క్రమంగా ఏందో ఎప్పుడు ఎక్కడో ఎలాంటి మరి ఆయనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో అది తర్వాత కూడా చర్చించుకున్నామా, అవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఆ టైంలో టీడీపీ నుంచి బయటికి రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమో అనిపించలే, గుడ్డుగా అనిపించలే, అంత చేసి కూడా ఎందుకు గుడ్డుగా అనిపించలేదు అనేటువంటి సిచ్యువేషన్లో మేము రావాలనుకున్నాం. బయట అలా అనిపించడానికి దారి తీసిన కారణాలు ఏమంటారు? అసలుకి ఉన్నాయి, అవి ఇంటర్నల్ కారణాలు. అది నేను సీఎం గారు మనసిప్పి మాట్లాడుకుంటే తప్ప అది బయటికి చెప్పుకోలేనటువంటి కారణాలు. మొన్న మీట్ అయినా మాట్లాడుకున్నాము, వాస్తవాలు ఇద్దరం చర్చించుకున్నాము, పాత జ్ఞాపకాలనే చర్చించుకున్నాము. అలా పీఆర్పీలో ప్రస్తావన ఎలా సాగిందంటే, పీఆర్పీలో అండి మేము యాక్చువల్గా పీఆర్పీ చిరంజీవి గారిని చిరంజీవి గారు ఫోన్ చేస్తేనే ఇమ్మీడియట్గా స్పందించాం. పాపం ఆయన కూడా మా ఎంట్రీ కూడా చాలా స్వాగతించాడు, ఒక రకంగా ఆనందపడ్డాడు. దట్ ఈస్ ది స్టార్టింగ్ స్టోరీ ఫర్ పీఆర్పీ అనుకోండి. అంతవరకు ఏ లీడరు ఇంకా ఎంటర్ కాలే పీఆర్పీలో. మొట్టమొదటి నేమ్ ఫేమ్ ఉన్న రాయలసీమ లీడర్స్లో మేము రాజీనామా చేసి ఎంటర్ కావడం జరిగాయి. ఆ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడు అడ్వైస్ ఇస్తూ వచ్చినాము. బట్ దట్ అడ్వైస్ వాజ్ అనేబుల్ టు టేక్. ఐ డోంట్ నో వై, ఎందుకు. సరేగా మన జాగ్రత్తలు మనం ఉందాంలే అని మేము ఆలోచన చేసుకుంటూ మేము చెప్పాం, సెలెక్ట్ అయినటివి మీరు డిక్లేర్ చేసి అనౌన్స్ చేసేస్తే ఆడికి అయిపోతుందని. లాస్ట్ మూమెంట్ వరకు పెండింగ్ పెట్టడం వల్ల అన్నీ రాజకీయం కొత్తగా అవడం ఒకటి. అది సిస్టమ్ సేమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి సేమ్ ఎందుకంటే రెండు పార్టీలు ఉండి చూసాం కాబట్టి సేమ్ సిస్టమ్ అవలంబించడం వల్లే ఈరోజు వాళ్ళు అధికారంలోకి రాలేకపోయారు. మేము ఆ రోజు చిరంజీవి గారిని అడిగాం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మేము అదే చెప్పాము, మా స్కిన్ను మేము కాపాడుకోవాలి, అట్ ది సేమ్ టైం మమ్మల్ని నమ్ముకునే వాళ్ళ స్కిన్ను కాపాడుకోవాలి. ఇక్కడ చూస్తే పార్టీ రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నేను అడిగాను చిరంజీవి గారిని, మీరు పార్టీ రన్ చేస్తామంటే ఏ పార్టీలోకి వెళ్ళాం, మీ వెంటనే ఉంటామని. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అంటే, వారం రోజులు టైం ఎవరు అట్లా అడుగుతారా? అడగరు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, తర్వాత చూస్తాను పరిస్థితులను బట్టి, అప్పుడు మీరు చెప్పినట్టేనే వింటానులే అని అన్నారు. అది చిరంజీవి గారికి అప్పట్లో రాజకీయ పరిజ్ఞానం తక్కువ అంటారు. అసలు ఎవరైనా ఎదుటి వ్యక్తి చెప్పినది కూడా ఆయన ఆలోచించే స్వభావం కానీ అసలుకి రిసీవ్ చేసుకునే స్వభావం కానీ ఉండేది కాదు అసలుకి. ఈ నేపథ్యంలో మీరు ఎలా అక్కడ ఉండగలిగారు? అసలుకి అప్పట్లో మీ మనస్తత్వం చాలా డిఫరెంట్. చిరంజీవి గారు మంచివారండి. చెప్పాలంటే రాజకీయం పెద్దగా అంటే తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఆయన ఉండే పరిస్థితి కాదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సడన్ ఎంట్రీ. రాజకీయాలు అనేది నిమిషానికి ఏదో చెప్పాలంటే సిచ్యువేషన్ పాలిటిక్స్. ఎప్పుడు పాలిటిక్స్ సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. ఈరోజు ఉన్న ఈ సిచ్యువేషన్, మనం డిస్కషన్ చేసిన ఈ సిచ్యువేషన్, నన్ను కన్విన్స్ చేసిన ఈ సిస్టము రేపొద్దున ఉంటుంది అనుకోవడంలో అది భ్రమ. సో ఎప్పుడు రాజకీయాలు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సిచ్యువేషన్. ఇప్పుడు ఈరోజు తీసుకోవాల్సిన డిసిషన్ నువ్వు రేపటికి చేంజ్ చేసుకుంటే రేపు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అదే ఆలస్యం అమృతం విషయం అంటారు.
ఒక్కొక్కటి నిదానమే ప్రధానం అనేది ఇంకొకటి ఉంది. సో ఈ రెండింటి మధ్యన ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది రాజకీయంలో ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. బహుశా నేను కూడా మాటల్లో చెప్పినంత ఈజీగా నేను దాన్ని ఫాలో అవుతున్నానని నేను చెప్పాను, ఫాలో అయ్యి సక్సెస్ అయినానని కూడా నేను చెప్పాను. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ సిచ్యువేషన్. సీరియస్ పొలిటీషియన్స్ ఉంటారండి, కొందరు నాన్ సీరియస్ పొలిటీషియన్స్. ఏదో వచ్చామా, కంటెస్ట్ చేసామా, డబ్బు పెట్టామా, పోయామా అనేటువంటి రాజకీయ నాయకులే ఈరోజు ఎక్కువ అవుతున్నారు. అయ్యో నేను దిగాను, నా రెస్పాన్సిబిలిటీ నేను చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి అనుకునే పొలిటీషియన్స్ చాలామంది తక్కువ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి సీనియర్ పొలిటీషియన్ అంటారా కాదంటారా? పొలిటీషియన్ అని నేను ఎలా అనగలుగుతాను? అంటే రాజకీయ పార్టీ పెట్టాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఇక పొలిటీషియన్గా మారిపోయాడు. సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాజకీయ నాయకుడిగా మారిపోయాడు పూర్తి స్థాయిలో కూడా. వేషం అంతా మార్చేశారు ఆయన, మొత్తం మార్చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు పొలిటీషియన్ కాదంటారా? నేను ఇప్పుడే చెప్పాను, సీరియస్ పొలిటికల్గా వచ్చేది వేరే అవుతుంది, బై లక్గా వచ్చేది వేరు, ఇమేజ్తో వచ్చేది వేరు, కింద గ్రాస్ రూట్స్లో పనిచేసి పైకి వచ్చేవాడు వేరు. మరి కింది నుంచి ఇమేజ్తో వచ్చారంటారా? చిరంజీవి పక్కా కదండి, ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఇమేజే కదా, సినిమా ఇమేజే కదా. పిఆర్పి విలీనమైనప్పుడు మీరైతే మేమైతే వాళ్ళతో పాటు విలీనం కాలేదు. ఈ గ్యాప్లో మీరు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. అంటే మీకు మాదాపూర్, ఐ థింక్ హైదరాబాద్లో ఏదో ఒక మాదాపూర్లోనో ఎక్కడో ఒక సైటు ఉంటే మీకు దాదాపు 4 ఎకరాలు 40 ఎకరాలు, ఆ సైట్ని రెగ్యులేషన్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారితో కలిశారు మీరు. దానికి రాజశేఖర రెడ్డి గారు కూడా ఓకే అన్నారు. ఈ విషయంలో ఫ్రాంక్గా చెప్తానండి, ఏం దాచిపెట్టుకునేది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళింది ఆ ఉద్దేశం కాదు.